వృషభ రాశి. కృత్తికా త్రయోర్రోహిణి మృగశిరార్థం వృషభం. కృత్తిక మిగిలిన 3 పాదాలు అంటే 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. కృత్తికా త్రయోర్రోహిణి నక్షత్రం, మృగశిర మొదటి 2 పాదాలు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ వృషభ రాశి వారి విషయానికి వస్తే ఈ ఏడు మీకు స్వర్ణయుగమనే చెప్పవచ్చును. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి శని కోరిన కోరికలన్నీ తీర్చే కామధేనువుగా మారి పట్టిందల్లా బంగారంలా చేస్తాడు. శని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కోరిన కోరికలన్నీ తీరేట్టుగా పట్టిందల్లా మనం చేసే పనల్లా బంగారంలాగా, అంటే ఎటువంటి ఇబ్బంది జరగకుండా మంచిగా జరిగేట్టుగా చేస్తాడు. రాజ్యస్థానంలో రాహు వల్ల ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి ఆదాయానికి డోకా లేదు. కానీ చతుర్థ కేతు వల్ల ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు, తల్లిగారికి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అట్లాగే జూన్ తర్వాత సోదరులతో చిన్న పట్టింపులు రావచ్చు. కాబట్టి తగ్గేవారు నెగ్గుతారు అనే సూత్రాన్ని పాటిస్తే ఈ ఏడు మీకు ఎదురు లేదని చెప్పవచ్చును. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో, పట్టింపుల విషయంలో కాస్త తగ్గి ఉండాలి. ఇక ఈ వృషభ రాశి వారికి పరిహారాలు: వినాయక అష్టోత్తర శతనామావళి చదువుకోవడము, సంకటహర చతుర్థి నాడు గణపతికి గరికతో అర్చన చేయడము, గోశాల్లో ఆవులకు గడ్డి తినిపేయడము, పచ్చిగడ్డి తినిపేయడము, తోటకూర దానం చేయడం చేస్తే ఈ నెగిటివ్ ఫలితాలు అనేవి తగ్గిపోతాయి.